ఉన్నటువంటి ఆ యొక్క ముగ్గురు యవనస్తులు కూడా దేవుని కోసం ఎదురు చూస్తారు. అతను ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నెబుకద్నెజరు, ఇదిగో నీవు ఈ అగ్నిగుండంలో పడవేసినా ఒక మా దేవుడు రక్షించకపోయినా కానీ మేము మాత్రం నీవు నిలబెట్టినటువంటి ఆ యొక్క ప్రతిమకును మేము ఏమన్నారంట? నమస్కారం చేయమన్నారంట. ఏందా తగిన, ఏంది ఆ యొక్క విశ్వాసం, ఏందా ఆ యొక్క నమ్మకం? ఎదురుగా కళ్ళ ముందు ఏ రంగుల అగ్నితో మండుచున్నటువంటి ఆ అగ్నిగుండంలో వాళ్ళు దూకడానికి కూడా సిద్ధపడ్డారంట. ఎందుకు సిద్ధపడ్డారు? వాళ్ళ విశ్వాసం ఏంది? వాళ్ళ యొక్క నమ్మకత్వం ఏంది? ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? ప్రపంచం అంతా కూడా ఒకవైపు ఉన్నారు. అదే వాళ్ళకి ఏ పోయే కాలం వచ్చిందిరా, ఏదో చూస్తున్నట్టుగా ఆ రాజు నిలబెట్టినట్టు ఆ ప్రతిమకు మొక్కితే ఏమైంది అన్నట్రా. ఇప్పుడు ఇలా ప్రాణాల మీద తెచ్చుకున్నారు ఈ ముగ్గురు యవనస్తులు అనుకున్నారు. తెలుస్తుంది కదా వాళ్ళు ఏమన్నా తెలుసా? మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా కానీ నువ్వు ప్రతిష్ఠిస్తే ఆ యొక్క విగ్రహానికి మేము మొక్క ఏం చేసుకుంటావో చేసుకోకుండా. తెలుస్తుంది కదా. దేని బట్టి? వాళ్ళు నలుగురితో నారాయణ అనుకుంటూ ఆ యొక్క నిలబడిన ప్రతిమ మొక్కొచ్చు కదా. ఎందుకు మొక్కలా? వాళ్ళలో నమ్మకత్వం ఉంది, వాళ్ళ విశ్వాసం ఉంది, వాళ్ళు దేవుడి కోసం ఎదురు చూస్తున్నారు. ఏ కోరికగా దేవుడు మమ్మల్ని రక్షించగలరు? సమర్థుడు. ఎందుకంటే భూమి ఆకాశం చూసిన దేవాది దేవుడు కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? లేనే లేదు. ప్రేమ నాది కాబట్టి మనం నిరీక్షణ అనేది ఉండదు, విశ్వాసం అనేది ఉండదు.